మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మంచి హైట్ వెయిట్ ఎంగులో ఇంకా చాలా బాగుండి ఉంటారు. ఎలా సార్, లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్, పక్కా లవ్ మ్యారేజ్. ఓ ఎక్కడ సార్ మేడంది? మాడుగులే, నేను చదువుకున్న ఊరే. ఓకే, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారా మేడమా? అంటే అట్లా కాదు, వాళ్ళ ఫాదర్ చనిపోయిన సందర్భంలో మా బంధువులు ఉండి అమ్మాయి ఏంటంటే నేను అంతకుముందు చూసినామనే కదా. నేను 10th చదువుతప్పుడు వాళ్ళు 7th చదువుతుండే. ఓకే, చూసేది అనే కాబట్టి ఓకే అనుకున్నాము. కానీ ఇంట్లో మా తల్లిదండ్రులతో సుముఖత చూపెట్టలేదు. నువ్వు మేనమామ బిడ్డ ఉన్నాగా నువ్వు ఎట్లా పక్కింటామని చేసుకుంటావు, పంచాయతీ వస్తాయి. అట్లా ఒక 7-2 ఏళ్ళు కొంచెం డిలే అయింది. ఓకే, అల్టిమేట్గా ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాం. ఏ టైంలో అనిపించింది ఏమైనా కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ ఏమైనా చేసుకోవాలి అన్న ప్రపోజల్ వచ్చినప్పుడు అనుకున్నాను, అంతే. అంతే, తర్వాత ఇంకా దాని గురించి పెద్దగా ఆలోచన లేదు ఇంకా. సూపర్. సో మీ బాబుది కూడా లవ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్. చూడండి, అప్పుల్లో సార్ లవ్ మ్యారేజ్, వాళ్ళ అబ్బాయి హీరోలాగా ఉంటారు అమిత్ గారు, మళ్ళీ ఆయన అరేంజ్డ్ మ్యారేజ్. ఆయన అరేంజ్ మ్యారేజే, నా కూతురు అరేంజ్ మ్యారేజే. నా కూతురు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ అప్పుడే పెళ్లి, 3rd ఇయర్ అప్పుడే పెళ్లి చేశా. ఎందుకంటే అప్పుడు నాకు నక్సలైట్ల తీవ్ర అది ఉంది కదా, టార్గెట్ లో ఉన్నాను కదా. 2003లో ఓకే, నేను ఉన్నప్పుడే పెళ్లి చేయాలి అది ఆలోచనతో చేసేసినాను. అయ్యో, అంతే. మరి మాధవరెడ్డి గారు చిన్న బిడ్డను కూడా 3rd ఇయర్ ఇంజనీరింగ్లోనే చేసినాడు. ఓకే, ఏంది రీజన్ అంటే మేము అనుకునేది మనం పోయిన తర్వాత ఎప్పుడో నాట్లు లేపేస్తారు, ఆయనకు 6th అని చెప్పింది, లేపేస్తాను నన్ను, ఆగదు అది ఎప్పుడోసారి తప్పదని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చిన్న కూతురు పెళ్లి చేసేసినాడు. ఓకే, 3rd ఇయర్. జనరల్గా మనం 22-23 ఏళ్ళు వచ్చినాక చేయం కదా. అవును. అటువంటిది 19 years 20 yearsకి చేశారు. నేను కూడా నా కూతురు 20 yearsకి చేసిన. మాధవరెడ్డి గారి కొడుకు మన జిల్లా పరిషత్ చైర్మన్ కదా భువనగిరికి. ఓకే, సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డి. ఓకే, ఇప్పుడు మీ అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మా అల్లుడు బేసిక్గా వాళ్ళ కన్స్ట్రక్షన్. నో పాలిటిక్స్? నో పాలిటిక్స్, ఓన్లీ ప్యూర్లీ 100% బిజినెస్ పీపుల్. ఓకే, కోడలు? కోడలు నా 4 ఇంజనీర్లే, అల్లుడు, కొడుకు, కోడలు. షీజ్ హౌస్ వైఫ్. కొడుకు ఒక్కడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఇంకా వారసత్వం, గుత్తా వాళ్ళ వారసత్వం నిలబెట్టాలి కాబట్టి. సో ఇది రాజకీయాలు కాకుండా మీ కాలక్షేపం అంటే ఏంటి? ఏమన్నా వ్యవసాయ క్షేత్రం, వ్యవసాయం, ఫార్మింగ్ అంతా. నాకు ఆ ఊర్లో 60-65 ఎకరాల పొలం ఉంది. ఒక 30 ఎకరాల్లో ఫామ్ ఆయిల్ ఉంటుంది, 30 ఎకరాల పొలం ఉంటుంది, ఒక 4-5 ఎకరాల్లో మామిడి తోట ఉంది. గొర్రెలు, బర్రెలు, కోళ్ళు అన్నీ ఉంటాయి నా వ్యవసాయ క్షేత్రంలో. ఓకే, సో అప్పుడప్పుడు ఒళ్ళు ఉంచుతుంటారు మీరు కూడా? పోయి చూస్తాను, ఎవరి పోయేటప్పుడు, నల్గొండ పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఓ 2-3 hours, వీక్లీ 1 day ఊర్లోనే ఉంటాను. సో పొలం పనులు అలవాటు ఉంది? అలవాటు అంటే మనం దిగి చేయాల్సింది ఏమి ఉండదు, చూడడం వరకే. ఊరికే అది ఒక ఎక్సర్సైజ్ చేసిన, చూడడమే, ఎక్సర్సైజ్ కూడా చేయను నేను. కానీ 70+ లో కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ ఏంటి అసలు, మీ డైట్ ఏంటి? నార్మల్, ఏది ఎక్కువ తినేది లేదు, ఏది తక్కువ తినేది లేదు, అట్లా. ఓకే, నార్మల్, లిమిటెడ్. వాకింగ్, జిమ్ అవి లేవు. అదొకటే నా బలహీనత. వాకింగ్ చేయవు, డాక్టర్లు చెప్తారు, వాళ్ళు చేయవు. మాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. ఓకే, షుగర్ బీపీ 2 ఉన్నాయి. ఓకే, 30 years, more than 30 years. అయినా కానీ బాగా మంచిగా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా. ఉక్కుబోడి? ఉక్కుబోయేం లేదు. అప్పుడు తిన్న ఫుడ్ అలాంటిది కదా? అప్పుడైనా ఇప్పుడైనా నార్మల్ ఫుడ్ అంతే. సూపర్. సో ఇక రాజకీయాల్లో ఇంక నేను ఇది సాధించాలని అయితే ఏం లేదు, అన్నీ సాధించేశారు, ఉన్నత పదవిలో ఉన్నారు, ఒక గొప్ప గౌరవం ఎక్కడికి వెళ్ళినా కానీ. సో మీకున్న అంబిషన్ ఒకటి, కొడుకుని రాజకీయాల్లో మంచి పొజిషన్లో చూడాలని. అంబిషన్ కాదు, అయిపోయింది అది. అతను మొదటి మెట్టు ఎక్కాడు, మిగతాది ఎక్కాల్సింది ఆయన బాధ్యత. అది మనం చేసేది ఏమి లేదు.
పాలిటిక్స్లో తాడి చేతులు ఎక్కించేంత వరకు ఎక్కిస్తాం, తర్వాత వాడు స్వతహా ఎక్కాల్సిందే. ఓకే, సూపర్. సో నిజంగా సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడున్న తరం కూడా మీ పేరుని మర్చిపోలేరు, మీ బ్రాండ్ని మర్చిపోలేరు. నేను ఒక్కటే కొత్త తరం రాజకీయ నాయకులకు చెప్పేది ఏంటంటే, మీ ఫోన్ మీరు ఎత్తండి, ఎగ్జాక్ట్లీ, మీ పిఏలను కంట్రోల్లో పెట్టుకోండి, మీకుండే సెక్యూరిటీ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోండి. ఇవి అన్నీ నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీరు ఫోన్లు ఎత్తారు, మీ పిఎల్ సరి అయిన సమాధానం చెప్పరు. సెక్యూరిటీ గార్డులు ఇంటికి వచ్చినందువల్ల నమస్తే అని 100-200 వాళ్ళు అడుగుతుంటారు. వాడు 2 సార్లు 3 సార్లు ఇస్తే వస్తాడు, 4వసారి ఎంఐ ట్యాక్స్ ఎడగడతామని వాడు రాడు. ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటి దూరం పెట్టుకొని ఉండాలి. నేను మొన్న 2 days ట్రైనింగ్ క్యాంప్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అన్నారా, అహంకారాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది. మమేకమై ఉండాలి ప్రజల్లో మమేకమై ఉంటే చావలేదు. ఒకసారి గాలి వస్తుంది, మనం ఎంత కష్టం చేసినా గెలవకపోవచ్చు. ఓకే, విన్నారా, కానీ మన వంతు పాత్ర మనం నిర్వహించాలి. అరే మా ఎమ్మెల్యే మంచిగుండే, మా ఎంపీ మంచిగుండే అనేటువంటి పేరు తెచ్చుకుంటే చాలు. ఒకసారి గెలుస్తాం ఓడతాం, అది వేరు. మంచి నాయకులు 24 గంటలు కష్టపడి జిల్లాల అభివృద్ధి చేసి కాన్స్టిట్యున్సీల అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా ఓడిపోతారు. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.